గుండె అనేది ఎలా పనిచేస్తుంది, గుండెలో ఏ భాగం పనిచేయకపోతే గుండె ఆగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండె అనేది 4 గదులతో నిర్మితమైంది. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు, కింది గదులను ఎంట్రికల్స్ అంటారు. తెలుగులో పై గదుల్ని జెట్రికల్ అంటారు, కింది గదుల్ని ఎంట్రికలు కర్ణికలు అని అంటారు. అయితే శరీర భాగాల నుంచి ఆక్సిజన్ లేని రక్తం అనేది పై గదులకు తీసుకొని వస్తుంది. కింది గదుల్లో ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుంది. ఆక్సిజన్తో కూడిన రక్తం శరీర భాగాలకి కింది గదులు అనేవి పంపుతూ ఉంటుంది అన్నమాట. అయితే గుండె ఏ విధంగా పనిచేస్తుంది, గుండె ఏ విధంగా ఏ భాగం పనిచేయకపోతే గుండె ఆగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెలో భగవంతుడు పేస్ మేకర్ అనే భాగాన్ని ఎస్ఏ నోడ్ అంటారు. ఎస్ అంటే సినో, ఎస్ఏ ఏ అంటే ఆర్కిల్స్ అని అంటారు. దాన్ని ఎస్ఏ నోడ్ అంటారు. అయితే కుడి భాగం పై గదుల్లో భగవంతుడు ఆట్రియంలో పేస్ మేకర్ అనే భాగాన్ని, అంటే స్పేస్ మేకర్ అంటే విద్యుత్తు కేంద్రం అనేదాన్ని భగవంతుడు పై గదుల్లో అమర్చాడు. దాన్నే పేస్ మేకర్ అంటారు, దాన్నే ఎస్ఏ నోడ్ అని అంటారు. అయితే ఈ పేస్ మేకర్కి ఒక మెయిన్ వైర్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ వైర్ అనేది కింది గదుల్లోకి వచ్చేటప్పుడు 2 భాగాలుగా ఇడిగిపోతుంది. దాన్ని కుడివైపుకి వచ్చేదాన్ని ఆర్బీబీ అంటారు, ఎడం భాగానికి వచ్చేదాన్ని ఎల్బీబీ అంటారు. అయితే ఈ పేస్ మేకర్ నుంచి విద్యుత్ సంకేతాలు, ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఈ 2 భాగాల నుంచి, ఆర్బీబీ నుంచి ఎల్బీబీ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ పేస్ మేకర్ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి రావో అప్పుడు గుండె అనేది పనిచేయదు. అయితే ఆర్బీబీ ఎల్బీబీలో ఏదైనా బ్లాక్స్ కానీ, అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ పెరిగిపోయి అడ్డం పడ్డప్పుడు దాన్ని ఆర్బీబీ అంటారు. అంటే ఆర్బీబీ అంటే రైట్ బ్యాండిల్ ఆఫ్ బ్రాంచ్ బ్లాక్ అంటారు. లెఫ్ట్ బ్యాండిల్ బ్రాంచ్ ఆఫ్ బ్లాక్ అని అంటారు. అంటే ఈ పేస్ మేకర్ నుంచి విద్యుత్ సంకేతాలు బయలుదేరి ఒక్కసారి పనిచేస్తే గుండె కొట్టుకుంటుంది. ఒకటి ముందు ఒకటి వెనక్కి వస్తే గుండె ఇరెగ్యులర్గా ఒకటి గుండె స్లో అయ్యి స్పీడ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే స్పేస్ మేకర్ నుంచి విద్యుత్ సంకేతాలని ఒక్కసారిగా వస్తే గుండె అనేది కొట్టుకుంటుంది. ఒకటి ముందు ఒకటి వెనక్కి వస్తే గుండె అనేది సరిగా పనిచేయదు. ఒక్కోసారి అడ్డం పడ్డప్పుడు, 2 భాగాల్లో అడ్డం పడ్డప్పుడు గుండె అనేది పని చేయకుండా పోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు ఎక్కువగా శాతం చనిపోయే అవకాశం కూడా, దాన్నే హార్ట్ అటాక్ అంటారు. అయితే ఈ పేస్ మేకరు నుంచి విద్యుత్ సంకేతాలు రానప్పుడు ఏం చేస్తారు? అప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే తల తిరుగుతుంటుంది, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది, ఛాతీ నొప్పి వచ్చింది, గుండె దడ వచ్చింది, ఒక్కోసారి ఫిట్స్ వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు హార్ట్ బీట్ అనేది కూడా స్లో అయిపోతుంది. అంటే 10, 12, 20, 30 అట్టా కొట్టుకోవటం జరుగుతుంది. అప్పుడు భగవంతుడు అమర్చిన పేస్ మేకర్ని తీసేసి మానవుడు తయారు చేసిన పేస్ మేకర్ని అమరుస్తారు. అది ఛాతీలోకి చిన్న బెజ్జం పెట్టి చర్మంలో అమర్చి అక్కడి నుంచి 2 వైర్లు గుండెలోకి కనెక్షన్ ఇస్తారు. ఈ విధంగా స్పేస్ మేకర్ అమరిస్తే అప్పుడు అప్పుడు భగవంతుడు చేసిన స్పేస్ మేకర్ లాగా మానవుడు చేసిన స్పేస్ మేకరు బాగా పనిచేస్తుంది. అప్పుడు గుండె అనేది ఒక లయబద్ధంగా కొట్టుకోవటం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా గుండె కొట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇది గుండె యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.